మరి ఊరంతా ఒక్కటయ్యి 15 రోజులు టైం ఇచ్చి మరి హౌస్ ఖాళీ చేయించారు నన్ను. సువార్త విషయంలో నేను తగ్గేదేమీ లేదు. నా ప్రాణం పోయేంత వరకు కూడా సువార్త పరిచర్యలో ఉంటాను. మొన్నేదో రోడ్డు మీద గొడవైన వీడియో పెట్టారు. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము మౌనంగా ఉండలేము. ఏం చేస్తారో చేసి ఆడవాళ్ళని చాలా అసభ్యకరంగా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే ఆడవాళ్ళని గొడ్లు ఊడదీసి కొడతామన్నారు. మరి వీళ్ళ సనాతన ధర్మము ఆడవాళ్ళకి బట్టలు ఊడదీసి కొట్టమని చెప్తుందా? మీకు నీతి నిజాయితీ ఉంటే గనక క్రైస్తవం మీద మీకు అంత ద్వేషం ఉంటే, క్రైస్తవులు నమ్ముకున్న యేసు మీద మీకు అంత ద్వేషం ఉంటే, క్రైస్తవుడు మరి కనుగొన్న ఏ పరికరాన్ని వాడకండి. బ్రిటిషుల వాళ్ళ వల్ల భారతదేశానికి సువార్త రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఈ రీతిగా జోసి బ్రదర్ ఛానల్ ద్వారా మరికొన్ని విషయాలు మాట్లాడడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మరి అవకాశం ఇచ్చిన జోసి బ్రదర్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి గత కాలంలో నా సాక్ష్యాన్ని ఎందుకంటే ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, ఎందుకు పనికిరాని నన్ను మరి ఎక్కడో మారుమూల ఉన్న నా యొక్క సాక్ష్యాన్ని మరి జోసి బ్రదర్ ఛానల్ ద్వారా బయటకు తీసుకురావటం జరిగింది. మరి ఈ రీతిగా నా సాక్ష్యం ద్వారా ఈ యొక్క సంవత్సర కాలంలో అనేక రాష్ట్రాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి కొంతమందిని బలపరచటము, మరి కొంత వాక్యాన్ని అందించి ప్రభు సేవ చేయడానికి, కొంతమంది రక్షణలోని కూడా నడిపించడానికి మరి దేవుడు ఎంతగానో సాక్ష్యం ద్వారా నన్ను బలపరిచి వాడుకున్నారు. కాబట్టి ఎందుకంటే లేఖనం సెలవిస్తున్న ప్రకారం ఆయన చేసిన కార్యాన్ని దేన్ని కూడా మనం మర్చిపోకూడదు అని మరొకసారి మరి నా సేవా జీవితంలో కొన్ని విషయాలు గత సాక్ష్యంలో నేను పంచుకున్నాను. మరికొన్ని విషయాలు పంచుకోవడానికి మరి దేవుని చేత ప్రేరేపించబడి మీ మధ్యకు రావటం జరిగింది. మరి సాక్ష్యం ద్వారా నేను ముందుకు వెళ్ళినప్పుడు మరి చాలా ఆటంకాలు నా జీవితంలో నా సేవా పరిచర్యలో వచ్చినాయి. మరి గత కాలము ఆగస్టు 1వ తారీఖున మరి ఊరంతా ఒక్కటయ్యి అక్కడ పెట్టిన మీటింగ్ను బట్టి వాళ్ళందరూ కూడా చాలా విపరీతంగా అక్కడికి వచ్చి మాట్లాడటం జరిగింది. 15 రోజులు టైం ఇచ్చి మరి హౌస్ ఖాళీ చేయించారు నన్ను. 15 రోజులు ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. అలాగే మళ్ళీ అక్కడ ఏం జరిగిందంటే నాకు ఎవ్వరూ కూడా ఇల్లు ఇవ్వడానికి వీలు లేదని ఆ ఊరు వారికి చెప్పడం జరిగింది. మరి అప్పుడు నేను వర్షా వెళ్ళవలసి వచ్చింది సాక్ష్యానికి. ఆ టైంలో ప్రభువుకి అప్పగించుకుని, ఎందుకంటే పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు కాబట్టి సువార్త విషయంలో నేను తగ్గేదేమీ లేదు. నా ప్రాణం పోయేంత వరకు కూడా సువార్త పరిచర్యలో ఉంటాను. ఎందుకంటే రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే క్రీస్తును ప్రకటించుటే. మరి మొదటి శతాబ్దంలో కూడా అపోస్తులకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. సువార్త సేవలో ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. యేసు నామమున ప్రకటించడానికి వీరు లేదు, బోధించడానికి వీరు లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, చెరసాల్లో వేశారు, చాలా చిత్రహింసలు చేశారు. అయినా సరే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము మౌనంగా ఉండలేము, ఏం చేస్తారో చేసుకోండి అని వారు తెగించి సువార్త చేశారు. మొదటి శతాబ్దంలో జరిగిందే ఈ కడవరి కాలంలో కూడా జరగబోతూ ఉంది. అదే ధీమాతో, ఎందుకంటే భక్తుల యొక్క ప్రవర్తన వారి మాదిరే మనకి మరి ముందుకు నడిపిస్తుంది కాబట్టి ధైర్యం చేసి వర్ష వెళ్ళాను. మరి అక్కడ నుంచి వచ్చేసరికి దేవుడు అద్భుతకరంగా ఒక అన్నను ఆ ప్రాంతంలోనే మరి లేవనెత్తుకుని, నరసాపురంలో లేవనెత్తుకుని మరి వారి యొక్క ఇంటిలో నాకు నివాసం ఇవ్వడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీటింగ్ పెట్టకూడదని కూడా నాకు వార్నింగ్లు ఇచ్చారు. అయినా సరే మన డిసెంబర్ 2వ తారీఖున అద్భుతకరముగా, చాలా అద్భుతకరంగా ఒక మీటింగ్ జరగడానికి దేవుడు అక్కడ నాకు ఎంతో సహాయం చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. అయితే ఈ విషయంలో ఒకటి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మనము ఆరోగ్యం ఉన్నందుకు సువార్త సేవ చేయటం కాదు, కానీ ఈ ఊపిరి ఆగిపోయే వరకు కూడా మన సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్త ప్రకటించినడలే నాకు శ్రమని. ఎందుకంటే ఇష్టపడి చేస్తే దేవుడు మనకి జీతం ఇస్తారని. ఎవరో బెదిరిస్తే మనం బెదరటము కాదు, కానీ ఈ యొక్క వీడియో పక్షంగా ఒక మాట చెప్తూ ఉన్నాను హైందవ సహోదరులందరికీ కూడా. అందరూ కూడా చెడ్డవారు కాదండి, వారిలో మంచిగా ఆలోచించేవారు ఉన్నారు, మంచిగా క్రైస్తవ్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం, ఒక గుంపు మాత్రమే ఈ క్రైస్తవం మీద బురద జల్లుతూ సువార్తలు చేస్తున్న వారిని అడ్డగిస్తూ ఆటంకపరుస్తూ
మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని రకరకాలుగా మాట్లాడుతూ వారు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను, ఆపడానికి వీళ్ళకి ఎవరిచ్చారు పర్మిషను? అది అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి సువార్త విషయంలో ఎవరి విశ్వాసాన్నైనా సరే, వాళ్ళని కాదు, మేమని కాదు, ముస్లిమ్స్ అని ఎవ్వరూ కాదు, కానీ ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకునే హక్కుని మరి రాజ్యాంగము ద్వారా 25 ఆర్టికల్ ద్వారా మనకి పొందుపరిచారు. వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. 33 కోట్లు మరి దేవతలు ఉన్నారు వాళ్ళకి. మరి మేము ఆరాధిస్తుంది అయితే ఒక్కడే దేవుణ్ణి. కాబట్టి అన్ని వేల కరపత్రాలని, కోట్ల కరపత్రాలు ముద్రించుకుని కొంతమందిని వాళ్ళు ఏర్పాటు చేసుకుని చక్కగా వాళ్ళు సనాతన ధర్మాన్ని, వారి యొక్క విధి విధానాన్ని, వారి భక్తిని ప్రజలకు తెలియపరచవచ్చు. హక్కు వాళ్ళకు ఉంది. ఎదటోళ్ళని ఆపి ఇది చెయ్యకూడదని చెప్పే హక్కు వాళ్ళకి లేదు, కానీ వారి ధర్మాన్ని ప్రకటించుకునే హక్కు వాళ్ళకే ఉంది. అలాగే మాకు కూడా ఉంది. మాకు మా దేవుడు చెప్పాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతాది. మా దేవుడు మాకు చెప్పాడు కాబట్టి దాని ప్రకారం మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. సువార్త అనేది ఎవరో ఆగితే ఆగిపోయేది కాదు. అలాగ అనుకుంటే మొదటి శతాబ్దంలోనే సువార్త ఆగిపోవాలి. కాబట్టి అప్పుడు ఆపారు, కానీ ఆగలేదు. ఇప్పటికీ కూడా చెప్పాలంటే చాప కింద నీరులాగా సువార్త ప్రకటించబడతానే ఉంది, ఇంకా ప్రకటించబడతాది కూడా. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యము. మరి ఎందుకు భయపడుతున్నా నాకు అర్థం, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది బ్రదర్. మొన్న నరసాపురం సువార్త చేస్తూ ఉంటే చాలామంది వచ్చేసారు అక్కడ. మేము మా ఇంటికి ఎవరు వచ్చినా బొట్టు పెట్టి పంపిస్తామని అన్నారు. మేమేమి వాళ్ళకి బలవంతంగా కరపత్రం ఇవ్వలేదు. అక్కడ మేము బలవంతం కరపత్రం ఎవరికి మేము ఇవ్వలేదు. మేము ఇస్తున్న వద్దన్న వాళ్ళకి మానేస్తున్నాం. అంతేగాని మేము ఎవరిని కూర్చోబెట్టి కానీ ఇదని అదని మేమేమి చెప్పలేదు వాళ్ళకి. మాకు తెలిసిన విషయం ఒకటి, సువార్త ప్రకటిస్తాం అంతే. నీకు ఇష్టం లేకపోతే వింటాం మాని, దాని ఇబ్బంది ఏమీ లేదు. ఎవరిని బలవంతం చేయలేదు. ఎందుకంటే ఇది బలవంత మత మార్పిడి కాదు. ఇష్టం లేదు, ఒక కూరనే తినిపించలేనప్పుడు ఒక మతంలోకి ఎలాగ వాళ్ళని తీసుకురాగలుగుతాం? చెప్తున్నాం అంతే. అది మీకు అంగీకారం అయితే వినండి, మీకు అక్కర్లేకపోతే మౌనంగా ఉండండి. దీనికి ఆపేయటాలు, దీనికి కొట్టడాలు, దీనికి బెదిరించటాలు ఇదేది అవసరం లేదు. మనలో గనక సత్యం ఉంటే ఎవరు భయపడరు. చూడండి, ఆఫర్లు ఎక్కువ ఎవరు పెడతారు డిస్కౌంట్లు అంటే, ఎక్కువగానే స్టాకు ఉండిపోయి డ్యామేజ్లు ఉన్న వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే ఆఫర్లు పెడతా ఉంటారు. ఇదేమి ఆఫర్లు పెట్టి స్కీమ్ ఏమి కాదు. ఒకటి ఏంటంటే, యేసును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. ఇంట్లో రాజీ పడడానికి ఏమీ లేదు, ఎవరిని భ్రమ పెట్టడానికి కూడా ఏమీ లేదు. ఇలా చెప్పడం ద్వారా నాకు ఎవరు దండలేస్తారని కూడా నేను చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందో పరిశుద్ధ గ్రంథము, ఆ విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. మొన్నేదో రోడ్డు మీద గొడవైన వీడియో పెట్టారు బ్రదర్. మొన్న నరసాపురంలో ఈ సువార్త చెప్తా ఉన్నప్పుడు ఆడవాళ్ళని చాలా అసభ్యకరంగా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే, ఆడవాళ్ళని గొడ్లు ఊడదీసి కొడతామన్నారు. మరి సనాతన ధర్మం రక్షించుకోవాలి, సనాతన ధర్మం కోసం పాటుపడాలి, మన ధర్మం చాలా గొప్పది, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని మరి చాలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి వీళ్ళ సనాతన ధర్మము ఆడవాళ్ళకి బట్టలు ఊడదీసి కొట్టమని చెప్తుందా? ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళు ఇదేనా వాళ్ళ ధర్మం వాళ్ళకి నేర్పిస్తుంది? వాళ్ళ ధర్మంలో స్త్రీలను అసభ్యకరంగా చూసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. పురాణాల్లో కానీ చాలా విషయాలు స్త్రీలని అసభ్యకరంగా చేసినవి కూడా ఉన్నాయి వాళ్ళకి. అయితే ఏంటంటే, మరి అందుకే గోలు వాళ్ళు అలాగ మాట్లాడుతూ ఉన్నారు. అయితే క్రైస్తవ్యము ఆడవాళ్ళని గొడ్లు ఊడదీసి కొట్టమని చెప్పట్లేదు. క్రైస్తవం ఏం చెప్తుందంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తూ ఉంది. స్త్రీలను గౌరవించమని చెప్తూ ఉంది. వ్యభిచారం చేసిన మరియా కూడా ఆయన పాదాలు పట్టుకుని మరి పాప క్షమాపణ అడిగినప్పుడు అందరూ రాళ్ళేసి కొడతా ఆవిడ ఉన్నప్పుడు అక్కడ యేసయ్య దగ్గరకు వచ్చింది ఆవిడ. వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళు రాళ్ళు ఎత్తారు. ఈ లోపల ఒక్కొక్కరు పాపాలు అక్కడ నేల మీద రాస్తా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఆ రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నేను కూడా నిన్నేమి చేయనమ్మని ఒక వ్యభిచార స్త్రీని పట్టుకుని ఆయన అమ్మానికి పిలిచాడు. అది క్రైస్తవం యొక్క గొప్పతనం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళని బట్టలు ఉడదీసి, మణిపూర్లో జరిగింది కదా, మరి బట్టలు ఉడదీసి స్త్రీని ఊరేగిస్తే మరి చాలా ఫోటోలు చాలా తీసుకునేది గొప్ప చేసామని అనుకుంటూ ఉన్నారు. వీళ్ళ ధర్మం ఏం చెప్తుందంటే, ఆడవాళ్ళకి బట్టలు ఉడదీసి కొట్టమని చెప్తూ ఉంది. క్రైస్తవం అలాగే చెప్పట్లే, స్త్రీని గౌరవించమని చెప్తుంది. రాజ్యాంగంలో కూడా స్త్రీని గౌరవించమని చెప్పింది. ఈరోజు మీ కెమెరా ముందు కూర్చుని నేను మాట్లాడుతూ ఉన్నానంటే ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, నాకు ఇచ్చిన హక్కు ఇది. నిజంగా వాళ్ళ ధర్మం ప్రకారం మను ధర్మశాస్త్ర ప్రకారం చూసుకోవాలంటే స్త్రీకి అసలు విలువే లేదు. స్త్రీ మాట్లాడితే, స్త్రీ ఏదైనా చేస్తే
వర్షాలు పడవని, లేకపోతే రకరకాల విషయాలు మనుధర్మశాస్త్రంలో ఉన్నాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మశాస్త్రాన్ని కాల్చేశాడు. ఎందుకంటే ఉపయోగకరమైన ఏమీ లేవు. మనుధర్మశాస్త్రంలో ఎవరైనా చదివితే ఎంత నీచంగా ఉందో దాంట్లో అర్థమవుతూ ఉంటుంది. సతీ సగమనని చాలా విషయాలు దాంట్లో చాలా రకాలుగా ఉన్నాయి. స్త్రీకి అసలు విలువే లేదు మనుధర్మశాస్త్రంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ యొక్క మతాన్ని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఈ విషయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బ్రిటిషుల వాళ్ళ వల్ల భారతదేశానికి సువార్త రాలేదు. దయచేసి సోదరులు గమనించండి. మొదటి శతాబ్దంలో తోమా ద్వారా ఈ యొక్క భారతదేశానికి సువార్త వచ్చింది. తోమా గారు యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన తోమా గారు ఈ యొక్క భారతదేశానికి సువార్త తీసుకొచ్చారు. మరి అమెరికా వాళ్ళు తీసుకొచ్చారు. అమెరికా దేవుడు లేకపోతే విదేశాల దేవుడు, మాలమాలి మాదిగల దేవుడు అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అమెరికా దేవుడు కాదు. అమెరికా అప్పటికి ఇంకా మరి కనపరచబడలేదు. మరి సువార్త వచ్చిన 15 సంవత్సరాలకి తోమా గారు వచ్చి అమెరికా పుట్టడం ఇవన్నీ కూడా దగ్గరగా 1400 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు అది చేశారు ఇది చేశారు అంటున్నారు. మరి విలియం కేరీ గారు ఆయన కూడా ప్రభువుని అంగీకరించిన ఆయనే. బ్రిటిష్ల వాళ్ళు వచ్చిన వాళ్ళు గట్టే కొన్ని సంఘటనలు వాళ్ళు భారతదేశానికి వాళ్ళు జ్ఞానోదయం చేశారు. మరి భర్త చనిపోతే భార్య కూడా సితిమంటల మీద వేసేసి బాల్య చిన్న వయసులోనే ముసలోళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం, ఇవన్నీ కూడా మరి క్రైస్తవ్యము మరి పూనుకుని ఇవన్నీ కూడా అరికట్టింది. నేను భారతీయురాలని భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే భారతీయులందరూ నా సహోదరులు నా సహోదరిమని అనుకుంటున్నాను కాబట్టే ఈ మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన సువార్త అడ్డగించిన ఒక ఆయన బ్రదరు అని పిలిస్తే ఎవరు నీకు బ్రదరు, నన్నెందుకు బ్రదర్ అని పిలుస్తున్నావు అంటున్నాడు ఆయన. మరి స్కూల్లో మరి ఏమి ప్రతిజ్ఞ చేశాడో నాకు అర్థం అవదు. భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేసాం స్కూల్లో మనం, ఇప్పటికే దాన్ని మనం పాటిస్తూ ఉన్నాము. మరి ఎవరు బ్రదర్ అంటే మరి సనాతన ధర్మంలో మరి బ్రదర్ అని పిలిస్తే భూతేమో మరి నాకు అర్థం కాదు. కాబట్టి ఈ విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని పాడు చేసింది ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా మంచే చేశారు. ఈ రోజు నేను సూటుగా అడుగుతూ ఉన్నాను, క్రైస్తవం మీద మీకు అంత ద్వేషం ఉంటే, క్రైస్తవులు నమ్ముకున్న యేసు మీద మీకు అంత ద్వేషం ఉంటే, క్రైస్తవుడు మరి కనుగొన్న ఏ పరికరాన్ని వాడకండి. మీకు నీతి నిజాయితీ ఉంటే గనక క్రైస్తవుడు కనిపెట్టిన ఏ పరికరాన్ని మీరు వాడొద్దు. ఇప్పుడు మీరు వీడియోలు తీస్తున్నారు కదా చాలా మంది, వాళ్ళు ఎలాగా వీళ్ళెలాగాని. ఆ ఫోన్ ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు? ఒక క్రైస్తవుడు కనిపెట్టాడు. ఇప్పుడు వేసవకాలం వస్తే ఏసీలు ఆన్ చేసుకుని హాయిగా పడుకుంటారు కదా, ఆ ఏసీలు ఎవరు కనిపెట్టారు తెలుసా మీకు? ఒక క్రైస్తవుడు కనిపెట్టాడు. మీ ఇంట్లో లైట్ క్రైస్తవుడు కనిపెట్టాడు. నువ్వు వాడే ఫ్రిడ్జ్ క్రైస్తవుడు కనిపెట్టాడు. నువ్వు తోలే కారు క్రైస్తవుడు కనిపెట్టాడు. అంతా చెప్పాలంటే ఈరోజు ప్రశాంతంగా నీ భార్య బిడ్డలతో హ్యాపీగా పడుకుని హ్యాపీగా తిని హ్యాపీగా జీవిస్తున్నావు కదా. నువ్వు పడుకుని ఈరోజు క్షేమంగా లెగుస్తున్నావంటే సరిహద్దులలో మరి ఆ యొక్క నౌకా దళాలన్నీ కూడా యంత్రాంగాలన్నీ కూడా యుద్ధ పరికరాలన్నీ కూడా ఎవరు కనిపెట్టారంటే ఒక క్రైస్తవుడే కనిపెట్టాడు. నువ్వు దేశించి వీటన్నిటిని అక్కడ ఆపించే యుద్ధాలను వెళ్ళి చచ్చూరుకుంటూ తెల్లారేసరికి నువ్వు ఎందుకు అంటే క్రైస్తవుడు దేవుడు అక్కర్లేదు కానీ క్రైస్తవుడు కనిపెట్టిన ప్రతిదీ వాడుకుంటావు. భారతదేశం ఒట్టో చదువులేమో ఇంగ్లీష్ చదువులు, అమెరికాలో రష్యా మరి ఆ దేశాలు చదువుకోవాలి. మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి అయితే మాకు ఈ దేవుడు వద్దు, ఈ దేవుడు మా దేవుడు కాదు అని నిష్కారమైన ద్వేషం. బ్రదర్లారా మీకు చెప్తూ ఉన్నాను, మేమేదేదో కక్షతో ఈ మాటలు చెప్పట్లేదు, మీరంటే ఇష్టం లేక ఈ మాటలు నేను చెప్పట్లేదు. కానీ హిందువుల్లో అందరూ కూడా చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు. కానీ హిందువుల్లో చాలా మంది మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. హైందవ సోదరులు నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా చేత ప్రార్థనలు చేయించుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఈ యొక్క హైందవ సోదరులు కొంతమందికి నిజంగా చెప్పాలంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఈ కొంతమంది గుంపు ద్వారా వాళ్ళ ధర్మాన్ని ఏదో కాపాడేస్తున్నాము, ధర్మాన్ని రక్షించుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ మీ చేతులారా మీ ధర్మాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మీ చేతులారా మీ ధర్మాన్ని మీరే కూలగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి, వీళ్ళు వీడియోలు చేసి క్రైస్తవుల మీద ఆ వీడియోలు ఈ వీడియోలు చేసి వీళ్ళు చక్కగా వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ ఉంటే పాపం కొంతమంది అమాయకులైన హైందవ సోదరులు మన ధర్మం కోసం వీళ్ళు ఏదో పోరాటం చేసేస్తున్నారు, మన కోసం ఈయన ఏదో చేస్తాడని చెప్పేసి ఈ కింద గూగుల్ పే ఫోన్ పే నెంబర్లు చూసి వేల లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ అకౌంట్లో పడతా ఉంటే వీళ్ళు చక్కగా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. హైందవ సోదరులారా,
మీకు ఈ విషయంలో చేతులు జోడించి చెప్తూ ఉన్నాను. ఆ మాయ మారిన వీడియోలు విని అనవసరంగా మీ డబ్బును నష్టపరుచుకోకండి. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో చక్కగా. వాళ్ళు ఏదో మాట్లాడితే వాడికి డబ్బులేసి నువ్వు సపోర్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. చక్కగా మీరు ఉన్న దాంట్లో మీ ధర్మాన్ని నేను చెప్తున్నాను మీకు. ఎవరి ధర్మాన్నైనా వాళ్ళు ప్రకటించుకోవచ్చు. చక్కగా మీరు ప్రకటించుకోండి. మీరు కొంతమందిని ఏర్పాటు చేసుకోండి. మీకు ఏమైతే చరిత్రపూర్వకమైన ఆధారాలు ఉన్నాయో మీ యొక్క పూజిస్తున్న వాళ్ళ విషయంలో కరపత్రం వేయించుకోండి. వాళ్ళు ఎప్పుడు పుడతానన్నారు, ఎక్కడ పుడతానన్నారు, ఎలా పుడతానన్నారు, ఎందుకు పుడతానన్నారు, వాళ్ళ ద్వారా ఈ యొక్క సమాజానికి ఏంటి గొప్ప లాభము, ఈ మానవుడికి ఏంటి లాభము, వాళ్ళు పుట్టడం ద్వారా, వాళ్ళు ఇది చేయడం ద్వారా చక్కగా కరపత్రం వేసుకోండి. వెళ్ళండి, తీసుకున్న వాళ్ళకి ఇవ్వండి, ప్రకటించుకోండి. దీని ద్వారా ఒకళ్ళ మీద ఒకళ్ళు మనము ఇలాగ ఆటంకాలు చేసుకుంటూ వాళ్ళ ఇబ్బంది ఏమీ లేదు. కానీ చక్కగా హక్కు ఉంది మీకు. రాజ్యాంగం మాకే కాదు మీకు ఇచ్చింది హక్కు. మీ ధర్మాన్ని మీరు ప్రకటించుకోవచ్చు. ఎదటోళ్ళ ధర్మాన్ని అంత ఆపేసి అంత ఏమి మీరు చేయవని అవసరం. అలా చేయటం ద్వారా మీకు ఒక విషయం తెలియట్లేదు. క్రైస్తవులు అయితే ఎవరిని ఏమి అనరం, కానీ వీళ్ళెందుకు ఇలా వీళ్ళ మీద పడిపోతున్నారు, నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించాలని చాలా మంది ఆలోచించి క్రైస్తవం గొప్పదనం తెలుసుకుని దీంట్లోకి వచ్చేస్తున్నారు. ఈ క్రైస్తవం గొప్పదనం తెలుసుకుని దీంట్లోకి రావడానికి కూడా కారణం మీరే. మీరు చేస్తున్న ఆటంకాల వల్ల సత్యుల మీద దాడులు, సత్యులు కూలగొట్టేటాలు, పాస్టర్లను కొట్టడాలు ఇవన్నీ సమాజం చూస్తూ ఉంది. ఏ పూజాన్ని ఏ క్రైస్తవుడు కొట్టడం లేదు, ఏ దేవాలయాన్ని ఏ క్రైస్తవుడు కూలగొట్టడం లేదు, ఎవరు గొడ్లెప్పి ఏ క్రైస్తవుడు కూడా కొడతానని చెప్పడం లేదు. అందరినీ ప్రేమిస్తాడు, అందరి కోసం ప్రార్థన చేస్తాడు. మరి వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, అయితే మనలో ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో పడుతున్నారు. పడే చాలామంది మారి క్రైస్తవంలోకి వస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మీ మేలు కోరి చెప్తున్నాను ఈ మాట కూడా. నా స్వార్థం కోసం ఈ మాట చెప్పట్లేదు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. మరి వీళ్ళ క్షేమాల కోసం మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారు కొంతమంది వీడియోలు పెట్టి. మరి కొంతమంది మంచి మంచి వాళ్ళు పాపం వాళ్ళు చేసుకుంటే ఏమైందిలే, వాళ్ళు ఏదో చెప్పుకున్న 4 మాటలు నీకు నచ్చితే విని లేకపోతే లేదని మన నరసాపురం ఎస్ఐ గారు కూడా అన్నారు అక్కడ. నువ్వు నచ్చితే వినవయ్యా, లేకపోతే లేదు. నీకు బలవంతంగా ఏం చేయలేదు కదా, నువ్వు వెనక లేకపోతే అందావిడి. దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే వారికి లాజిక్ ఉండదు అక్కడ. లాజిక్ లేదు అసలు ఏమీ. వాళ్ళు ఏదో మాట్లాడేస్తూ ఉన్నారు. కాబట్టి సువార్త విషయంలో ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే, ఈ జీవము దేవుని వశములో ఉంది, జీవ మరణాలు యెహోవా వశములో ఉన్నాయి. కాబట్టి మనం సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి చాలామంది పిరికితనంగా ఎందుకులే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏదైనా ఒకటి ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే, సకల డినామినేషన్లు సేవకులకి, సేవకురాండ్లకి, విశ్వాసులు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాను. డినామినేషన్ భేదము లేకుండా అందరూ ఒకటైతే ఖచ్చితంగా మనము ముందుకు కొనసాగగలుగుతాము. ఎందుకంటే ఈరోజు బైబుల్ పట్టుకున్నందుకు కొడుతున్నారు తప్ప, పెంతెకోస్తోళ్ళు వెళ్తున్నారు కొట్టండి, లూథరన్ వెళ్తున్నారు కొట్టండి, బైబిల్ మిషన్ వాళ్ళు వెళ్తున్నారు కొట్టండి, డినామినేషన్ పేరు అడిగి ఎవరు కూడా కొట్టట్లేదు. క్రీస్తును నమ్ముకున్నందుకు కొడుతున్నారు. కాబట్టి మరి ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కడవరి కాలములో ఒకటి అవ్వాలని మరి ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, మా దాకా రాలేదు కదా ఈ గొడవ, మా దాకా రాలేదు కదా, ఎవరినో అన్నారు కదా. రాత్రి కూడా బ్రదర్ మీరు ఒక వీడియో పెట్టారు, ఎవరో బెదిరించారని చెప్పేసి. బెదిరించేస్తే మన ఛానల్ మూసేసి కూర్చున్నది పిరుకోవడం కాదు. దేవుడు అంటున్నాడు, పిరికివారు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదని. పిరికివారిని కూడా గిలాదు పర్వతం నుండి కిందకు పొమ్మని చెప్పాడు దేవుడు. పిరికివారు క్రైస్తవ సమాజంలో ఉండడానికి వీరు లేదు అసలు. అటు పిరికితనం ఉంటే అసలు క్రైస్తవంలోంచి వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే పిరికివారికి ఆ దేవుడికి కావాల్సింది ధైర్యంగా ఆయన ప్రకటించేవారు కావాలి, ధైర్యంగా ఆయన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు కావాలి. ఈ తరములు అటువంటి నెహెమ్యాలు లేవనెత్తబడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు ఎస్తేరు కాలంలో మరి అక్కడ హామాను ఒక్కడే హామాను ఎస్తేరు కాలంలో యూదులందరినీ కూడా సంహరించాలని ఒక చట్టం తీసుకొచ్చాడు. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే గనక హామాను ఒక్కడ కాదు, ప్రతి వీధికే కూడా ఒక్కొక్క హామాను ఉన్నాడు. దేవుని ప్రజలను తృణీకరించి నాశనం చెయ్యాలని, హతమార్చాలని హామానులు ప్రతి వీధిలో ఉన్నారు. ఆ తరములో ఎస్తేరు ఏ రకంగా అయితే పూనుకుందో, ఏ రకంగా జ్ఞానం కలిగి తన ప్రజలను రక్షించుకుందో, ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలేంటి పురుషులేంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము కలిగి ఎస్తేరు అభిషేకం పొందుకుని ఈ తరం హామాన్ని లయపరచడం అంటే వాళ్ళకి సరైన రీతిగా బుద్ధి చెప్పడమే. మరి బొద్దికాయకి చేయించిన ఉరికొయ్య మీద
హామాన్ అనుకున్నాడు మొర్దెకైని ఉరితీద్దామని. చివరికి ఏమైందంటే ఎస్తేరు చేసిన ప్రార్థన జ్ఞానం బట్టి ఆ ఉరికొయ్య మీదకి హామాన్ రావటం జరిగింది. నెహెమ్యా కాలంలో కూడా పాడైపోయిన యెరూషలేము గోడలు కట్టడానికి వెళ్తే అక్కడ కూడా శత్రుమూకలు. ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఒక చేత్తో పని జరిగించాడు. ఈరోజు చాలామంది దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడులే, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయాలి. మరి భక్తులు చేసినట్లుగా ఈ తరంలో కూడా మనం పని కూడా చెయ్యాలి. ప్రార్థనతో పాటు మనకు పని కూడా చాలా అవసరము. పక్క ఊరు వచ్చింది కదా, నా ఊరు ఇంకా రాలేదు కదా అని చెప్పేసి, లేకపోతే పక్క పాస్టమ్మని కదా, మా పాస్టమ్మని ఏం అనలేదు కదా అని చాలామంది మరి చాలా సైలెంట్గా ఉంటున్నారు. పక్క ఊరికి వచ్చిన గొడవ ఈరోజు రేపు ఖచ్చితంగా మన ఊరు కూడా వస్తుంది. మనందరం కూడా మెలకు కలిగి ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వారిని లేపటము అంత మంచిది కాదు, చాలా ప్రమాదకరమని. ఆ మాట వీళ్ళకి బాగున్నట్టుంది, అందుకే నిద్రపోతున్న సింహాలు అన్నారని ఇంకా కొన్నేంటి చాలా సింహాలు ఇంకా నిద్రపోతానే ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ సమాజం మేల్కోవలసిన సమయం ఇది, నిద్రపోయే సమయం కాదు. ప్రార్థించవలసిన సమయం కూడా. అలాగే క్రైస్తవాన్ని మనం కాపాడుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం పని చేయవలసిన సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి సకల డెనామినేషన్ నాయకులు, నాయకురాణులు కూడా ఆ డెనామినేషన్ అనేది పక్కన పెట్టి, మనం మొదటగా ఆయన రక్తం చేత కడగబడ్డాము. అందరి డెనామినేషన్లకి యేసు ఒక్కడే దేవుడు, మరొక దేవుడు మనకి లేడు. కాబట్టి మనందరం ఒక తాట మీదకి వచ్చి మనం నిలబడితే ఖచ్చితంగా మన హక్కులను మనము కాపాడుకోగలుగుతాము. మన హక్కులను మనము కాపాడుకోవాలి. రాజ్యాంగం కోసం మాట్లాడితే చాలా అసభ్యకరంగా కొన్ని స్థలాల్లో, మొన్న కూడా నరసాపురం అలాగే మాట్లాడారు. రాజ్యాంగం మీకు ఇచ్చింది అంటున్నారు కదా, బీసీలుగా మారండి, ఎస్సీలుగా. ఈడెవరు చెప్పడానికి? రాజ్యాంగం ఇచ్చింది కదా, మీకు అది మారండి, ఇది మారండి అని. ఆయన ప్రతిదీ కూడా పొందుపరిచాడు. ఈరోజు ప్రపంచ వ్యవస్థ అంతా దేని మీద జరుగుతుందంటే రాజ్యాంగం మీదే జరుగుతుంది. రాజ్యాంగం ఆయన ఏదైతే పొందుపరిచారో దాని ప్రకారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని శక్తులు కూడా రాజ్యాంగాన్ని తిరగరాసేద్దామని, రాజ్యాంగం లేకుండా చేద్దాం కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఎంత మాత్రము సాధ్యమైన పని కాదు, కానీ దేవుడు దాన్ని సాధ్యపరచుడు. కాబట్టి క్రైస్తవ సమాజమా, మనము చేయవలసిన పని ఒకటే, ధైర్యంగా సువార్త ప్రకటించటము, ధైర్యంగా ప్రభు కోసము నిలబడటము, ధైర్యంగా ఆయన పనిలో మనము ముందుకు వెళ్ళిపోవటము. అరిసేవి ఎలాగన్నా సరే అరుస్తూనే ఉంటాయి. దేని కొరకు మనం ఏమీ బాధపడవలసిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే, ధైర్యంగా నిలబడండి. ప్రభు అంటున్నాడు, ఎజ్కేల్ అంటున్నాడు, నువ్వు ధైర్యంగా, నరపుత్రుడా నువ్వు ధైర్యంగా నిలబడు అని. నిలబట్టం వస్తే చాలు మనకి. ఈరోజు నిలబట్టం రావట్లేదు, చాలామంది భయపడిపోతున్నారు, ఎవరో ఏదో చేస్తారేమో. నాకు పిల్లలు ఉన్నారు, మరి నాకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నేను ఆడదాన్నే. ఇంకా మీలో ఎంతోమంది అన్నీ కలిగి ఉన్నాను. ఒక అద్దింట్లో ఉంటూ నేను సువార్త చేస్తూ ఉన్నాను, ఒక మందిరం లేకుండా ఒక అద్దింట్లో ఉంటూ ప్రభు సేవ చేస్తూ ఉన్నాను. ఇంకా మీకు మందిరాలు ఉన్నాయి, చక్కగా సొంత ఇల్లులు ఉన్నాయి, ఆర్థికంగా అన్ని రకాలుగా దీవించబడ్డ సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ప్రభు పని విషయంలో మరి అంత శ్రద్ధగా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మనం మేలుకొని ఒక్క మనుషులైనట్లుగా ఈ తరంలో మనం పని చేయవలసిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. అటువంటి ఉద్యమం మన అందరిలో కలగాలనే ఈ మాటలు చెప్పడానికి ఈ సమయం అందు నేను మీ మధ్యకి రావటం జరిగింది. కాబట్టి ధైర్యంతో దేవుని పని చేద్దాము, ధైర్యంతో మనము ఆయనలోకి మనం ముందుకెళ్దాము. ఇట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన జోసి బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. మరి మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి నరసాపురంలో ఇంతవరకు మందిరం అనేది ఏది కూడా లేదు. మరి వీధి సువార్త, డోర్ టు డోర్ సువార్త చేస్తూ ఉన్నాను, వ్యక్తిగత సువార్త. దయచేసి నరసాపురం మందిర విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. గతకాల సాక్ష్యము ద్వారా ఎంతోమంది నా కోసం ప్రార్థించేవారిని ప్రభు నాకు అనుగ్రహించారు. 1000 మందిని నేను సంపాదించుకుని, నిజంగా చెప్పాలంటే సాక్ష్యం ద్వారా చాలామంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీ ప్రార్థనలు ఎప్పుడూ నాకు అవసరము. మరి నా కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.